ఒక్క నిమిషం. నిజం చెప్పు. నేనంటే నీకు ఎందుకంత ఇష్టం? ఇప్పుడా? హా! చెప్పు కదా! చెప్పు. సరే, చెప్తా విను. చెప్పు. అంటే రాధా, నువ్వంటే నాకెందుకు అంత ఇష్టమని అడుగుతున్నావు కదా. నేను ఫస్ట్ టైం చూశాను కదా, అప్పుడే చాలా నచ్చావు. నువ్వు కొట్టినప్పుడలా ఎంత బాధగా ఉండేది తెలుసా. ఆ ఎదవలందరూ నన్ను ఆడుకున్నారు. రాజు, రజని వాళ్ళిద్దరూ. ఆయన పర్లేదులే. కానీ ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్లో నన్ను అన్న అని పిలిచావు కదా, అప్పుడు చాలా బాధగా ఉండింది. కానీ నేనని తెలిసినాక కమల్ అని నా పేరు పెట్టి పిలిచావు కదా, ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా. ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్ అడిగాడు నన్ను, యారా ఇంత మురిసిపోతున్నావు, ఏంది సంగతులు అని అడిగాడు తెలుసా. నువ్వంటే నాకు అంత ఇష్టం. నాకు తెలీదు, నువ్వు నా పక్కన ఉంటే చాలు నేను చాలా హ్యాపీగా ఉంటానే. నువ్వంటే నాకేదో తెలియని ఫీలింగ్. ఇంత చెప్పాక కూడా నువ్వు ఇంకా నేనంటే ఎందుకు ఇష్టం అని అడిగితే ఇంకేం చెప్తాను చెప్పు. నాకు ఇంకేం లేదు చెప్పడానికి, ఏం లేదు. నువ్వేంటిక్కడ? ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళిపో. ఎందుకొచ్చావు? హా? ఏంట్రా మెలికలు తిరుగుతున్నావు? హా? ఏంటి? ఏంట్రా దగ్గరకు వస్తున్నావు? ఏంటి? ఏంటి? వద్దు వద్దు కమల్, రే వద్దు. రే, ఆ మణిగాడి లవ్ స్టోరీ ఏమైందిరా? ఏముంది తెలుసు కదా, 2 సంవత్సరాలు ఫసక్. ఏంట్రా, ఏంటి ఫసక్? 2 సంవత్సరాలు రా, కంటిన్యూగా. అవునా? ఆ, అరే
ఇప్పుడు 1 టైమ్ 2 టైమ్ చేస్తే ఏం కాదారా? ఓ నీ అంకమ్మా 2 సంవత్సరాలు చేస్తున్నవాడు ఏమైనా అయిందా? అంతేనంటావు మామ? అంతేరా. ఎలా? రేయ్ కమల్, ఆగే. రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావురా ఫోను? పో వెళ్ళి అన్నం తినిపో. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? ఇదిగో కర్రీ చేసుకొని తిను బాగా. నువ్వు అన్నం వేసుకో బాబాయ్. నాకు చాలేరా. తిను. బాబాయ్, నీది పిన్నిది లవ్ మ్యారేజా లేదా అరేంజ్ మ్యారేజా? ఎందుకురా అట్లా అడుగుతున్నావు? ఏం లేదు, అలానే ఊరికి కనుక్కుందామని. లవ్ మ్యారేజే కానీ తెలిసి తెలియని చిన్న వయసులో చేసుకొని చాలా కష్టాలు పడ్డావురా. తన్ని బాగా చూసుకుందాం అనే టయానికి అనారోగ్యంతో చనిపోయిందిరా. అలాంటి తప్పులు నువ్వు చేయకు. నువ్వే కదా నాకున్నది, జాగ్రత్తగా ఉండు. బాబాయ్, బాధపడుతున్నావా బాబాయ్? బాధ ఎందుకురా? నీ గురించే కదా నా బాధ అంతా. నీకు అమ్మా నాన్న అన్నీ నేనే కదా, ఎవరూ లేరు. నువ్వు బాధపడకుంటే అదే చాలురా. నువ్వు ముందు తినరా. చెప్పు. ఏం చెప్పాలి? ఏమైనా చెప్పు. అంటే రాదా? నాకు అమ్మాయిలతో మాట్లాడడం అంత రాదు. హా? నేనేమైనా కోర్స్ చేశానా? నేను మాట్లాడట్లే. అయినా ఐ లవ్ యూ అని కూడా నేనే చెప్పాను కదా. అంటే ఆ రోజు అందరి ముందు కొట్టావుగా ఐ లవ్ యూ అని చెప్తా. అవును, మరి అన్నిసార్లు నువ్వు అందరి ముందు ప్రపోజ్ చేస్తుంటే కోపంలో కొట్టేశా. ఫీల్ అయ్యావా? హ? అయ్యో సారీ. ఇక్కడి అవును, మీ అమ్మ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదేంటి నాకు? ఎక్కడుంటావు నువ్వు? ఎవరి దగ్గర ఉంటావు? నిన్నే. మా బాబాయ్ దగ్గర ఉంటున్నా. అదేంటి?
చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న లేరు. చిన్నప్పుడే చనిపోయారు. అంతా నాకు నా బాబాయే. ఓ అవునా? సరే నీ ఫ్రెండ్స్ ఎవరు కనిపించారేంటి నీతో? వాళ్ళు ఏదో నా కొడుకుల్లే. ఏరా చిన్న స్కూల్ పోలేదారా మీరు? వెళ్ళండి వెళ్ళండి. అంత మంచేనారా? అన్నా నమస్తే అన్నా. అన్నా కిరాకున్నావన్నా, అసలు ఏడకున్నావన్నా? ఈ టీ షర్టు ప్యాంటు ఆ గ్లాస్ ఏంటన్నా అసలు? ఏకండ్రా ఏదైనా పని చేయండి రా. ఎందుకు తిరుగుతున్నారా ఇక్కడ పని చేసుకోకుండా పల్లెటూరులో? నా నెంబర్ తీసుకోండి. రే తీసుకోరా, నంబర్ తీసుకో. అరే చెప్పండి అన్న. చెప్పండి రా కొంచెం. అన్న అక్కడ ఏమైనా పని ఉంటే చెప్పండి అన్న. చెప్తారా నంబర్ తీసుకోండి. చెప్పన్నా.